నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. వైసీపీది సేమ్ టీడీపీ పరిస్థితి. గత ఎన్నికల్లో అధికార పార్టీగా ఉన్న టీడీపీ కోరుకున్నట్లు ఒక్క పని కూడా జరగలేదు. ఎలక్షన్ క్యాంపెయిన్ మొత్తం వైసీపీ చెప్పినట్టే జరిగింది. అధికారంలో మార్పు ఆ పార్టీ సిఫారసుల మేరకే జరిగింది. పోలింగ్ కూడా వారికి లబ్ధి చేకూరేలా నిర్వహించారు. చంద్రబాబుపై కేంద్ర పెద్దల ఆగ్రహాన్ని నాడు సద్వినియోగం చేసుకున్నారు జగన్. అయితే ఇప్పుడు అదే పరిస్థితి జగన్ కు ఎదురైంది. చివరకు ఈసీ నిర్ణయాలపై కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి దాపరించింది. ఒక్కటంటే ఒక్కడు కూడా అనుకూలంగా లేదు. చివరకు పోలింగ్ నాడు సహకరిస్తారనుకున్న యంత్రాంగం ఎదురు తిరిగింది. ఎంత దాకా పరిస్థితి వచ్చిందంటే నిన్నటి వరకు పోలీస్ శాఖకు ఆదేశాలు ఇచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వారిపై అదే పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసేంత దాకా. దీంతో వైసీపీ నేతలకు మైండ్ బ్లాక్ అవుతోంది. రేపన్నది ఒకటి ఉందని గుర్తుంచుకోండి అని అధికారులకు హెచ్చరికలు ఇచ్చేంత దాకా పరిస్థితి వచ్చింది. గత ఎన్నికల సమయంలో ఒక్క అధికారి కూడా టీడీపీ మాట వినలేదు. ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టాలో అంతలా పెట్టారు. ఇప్పుడు అదే అధికారులు వైసీపీకి కూడా ఎదురు తిరిగారు. కనీసం పట్టించుకున్న పాపన పోలేదు. నెల్లూరు జిల్లా కలెక్టర్ తమకు సహకరించలేదని, కూటమికి అనుకూలంగా పనిచేస్తారని సాక్షాత్ ఆ జిల్లా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎలక్షన్ కమిషన్ మొత్తం టీడీపీ కూటమికి బాగా సహకరించిందని నర్సాపురం వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ తెగ బాధపడిపోయారు. ఇక మంత్రి అంబటి రాంబాబు అయితే తన నియోజకవర్గంలో 2 చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని ఏకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇక పేర్ని నాని అయితే తెగ బాధపడిపోతున్నారు. తమ ఫిర్యాదులను పట్టించుకున్న పాపాన ఎలక్షన్ కమిషన్ లేదని, టీడీపీ కూటమి నేతలు ఇలా అడిగారో లేదో యాక్షన్ లోకి దిగుతున్నారని వాపోయారు. ఏపీలో శుక్రవారం 2 ఘటనలు వైసీపీకి కంటి మీద కునుకు లేకుండా చేశాయి. ఒకటి ఏబి వెంకటేశ్వరరావుకు పోస్టింగ్, 2 సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు. ఈ 2 పరిణామాలతో వైసీపీకి తత్వం బోధపడింది. పూర్తి స్థాయి క్లారిటీ వచ్చింది. అధికారుల్లో మార్పు, న్యాయస్థానాల్లో తీర్పులు చూసి మైండ్ బ్లాక్ అవుతోంది. ఎక్కడో తేడా కొడుతుంది అన్న అనుమానాలు బలపడుతున్నాయి. కేవలం నాయకత్వం మేకపోతు గాంభీర్యం చూపిస్తోందని సగటు వైసీపీ అభిమానికి ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే సజ్జలపై కేసు నేపథ్యంలో రేపు అంటూ ఒకటి ఉంటుందని పేర్ని నాని అధికారులను హెచ్చరించారు. అయితే ఆయనకు తెలియంది కాదు, రేపు అనేది ఒక క్లారిటీ రావడం వల్లే అధికారుల్లో మార్పు వచ్చిందన్న విషయం ఆయన తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మొత్తానికైతే వరుసగా జరుగుతున్న పరిణామాలు వైసీపీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కనీసం ఈ రోజు పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల చెల్లుబాటు విషయంలో న్యాయస్థానం ఎటువంటి తీర్పిస్తుందో చూడాలి. మరి ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.